రైట్ నా స్ట్రైట్ క్వశ్చన్ నేను వచ్చేస్తున్నాను. ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న మీ మాల్ అలాగే మీ మల్టీప్లెక్స్ని ఆర్టీసీ స్వాధీనం చేసుకున్న తర్వాత మీ వాయిస్ ఎందుకు ఇప్పుడు రైస్ అవుతుంది? ఇప్పుడు కాదు, ముందే మాట్లాడినాం. ఇప్పటికి 10 సార్లు మాట్లాడినాం. మొన్న నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాం. యాక్చువల్ ఏమైందంటే ఆయనకు వ్యక్తిగత కక్ష, రాజకీయ కక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చెంచగిరి చేసి మార్కులు కొట్టేయాలని, టీఎస్ఆర్టీసీ నుంచి ప్రమోషన్ రావాలని, తొందరలో డీజీపీ కావాలని, గతంలో ఉన్న ప్రొఫైల్ ఆయన నరాంతకుడు కదా, ఆయన వికీపీడియాలో తీస్తేనే ఆయన ఒక్క నిమిషం ముందు చరిత్ర మీరు అభియోగాలు ఆరోపణలు చేస్తోంది మాజీ పోలీస్ అధికారి. మాజీ ఐ డోంట్ కేర్, నాకేంది పోలీస్ అయితేందండి. ఇప్పుడు ముందు అందరు సమానులే. ఈవెన్ ద ఐపీఎస్, ఐఎమ్ ద ఎక్స్ఎమ్ఎల్ఏ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. చట్టం ముందు అందరు సమానులే. సచిన్ కానీ, చంద్రమౌళి కానీ, ప్రసాద్ కానీ అందరు సమానులే చట్టం ముందు. ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరు సమానులే. నేను ఐపీఎస్ను నేను ఎందుకు చెప్పినా అంటే ఆయన క్రిమినల్ మైండ్ ఎట్లుంటుందంటే ఆయన వికీపీడియాలో మీకు ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తా. ఎండి సజ్జనర్ ఆర్టీసీ ఆయన వికీపీడియాలోనే ఉంటుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అంటే అది ఒక ఒక వృత్తిలాగా భావిస్తూ ఉన్నాడు ఆయన. అట్లాంటి అధికారి ఈ సజ్జనార్ గారు. ఆయన వికీపీడియాలో ఉంది, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఆయన వికీపీడియాలోనే ఉంది. కొద్దిగా చేయండి సార్. నోన్ ఫర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఆయన వృత్తి అన్నట్టు ఇది. కొన్ని వందల మందిని ఎన్కౌంటర్ చేసి ఆ పోలీస్ బుద్ధి ఆర్టీసీలో చూపించి మాలాంటి రాజకీయ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఆరోపణలు మాత్రమే, వాస్తవాలు ఇప్పుడే చెప్తాను నేను. సచిన్ గారు 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వాలి ప్లీజ్. ఇది 2000 లీజ్ ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరో క్వశ్చన్ నేను వెళ్తాను దాని దగ్గరికి. కానీ అంతకన్నా ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరే ఆర్టీసీ చైర్మన్ గా, ఆర్టీసీ ఎండీగా నియమించారు. కానీ అప్పుడేం కనిపించలేదు. ఇప్పుడు ఆయన అభియోగాలు వేశారు కాబట్టి మీరు ఆరోపిస్తున్నారు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు మారారండి. వీళ్ళు పోయి వాళ్ళు వస్తారు, ప్రభుత్వం వస్తే. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వాళ్ళు పీరియడ్ అయిపోవాలా, వాళ్ళు రిటైర్ అయిపోవాలా తప్ప వాళ్ళున్నా మేమున్నా మా ప్రభుత్వంలో ఉంటారు, ఈ ప్రభుత్వంలో ఉంటారు, ఇంకో వచ్చే ప్రభుత్వం మళ్ళీ మా ప్రభుత్వంలో కూడా ఉంటారు. అప్పుడు మేము ఎవరు ఉండాలో ఎవరు మేము నమ్ముతామండి. 200 మంది ఐఏఎస్, ఐపీఎస్లు ఉంటాం. దోపిడీదారులను, దొంగలను, లంగలను మేము చూసుకోలేం కదా. ఆయన పెట్టిన ఎటువంటి చెకింగ్స్ లేకుండా ఉన్నాయి కదా. చెకింగ్స్ ఉంటేనే కదా అందులో పోయిండు. టైర్ల దుకాణాలకు ఎందుకు పోతాడండి ఐపీఎస్? వాట్ వే కన్సర్న్ విత్ ద ఆర్టీసీ? ఆయనకి ఏం కన్సర్న్ ఉంటుంది? ఎస్ సార్. అంతమంది మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. వాళ్ళందరినీ టార్గెట్ చేయకుండా కేవలం జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ ఆర్టీసీ సజ్జనర్ మా మాల్కు వచ్చాడు. 7th నాడు, 7th రోజు ఏదైతే డిసెంబర్ 7th రోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం ఇటు వస్తే ఇటు ఆర్టీవీలో ఒక సైడ్ ఈ న్యూస్ నడుస్తుంటే ఇంకో సైడ్ జీవన్ రెడ్డి మాల్ సీజన్ వచ్చింది. ఇది 9వ రావడం కొత్తగా కాదు. ఇది 9 సార్లు ఇప్పటికి. దానికోసమే మేము హైకోర్టుకి వెళ్ళాం కదా. ఈ అగ్రిమెంట్ కూడా ప్రసాద్ గారు మీరేమనుకుంటున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర ఉండి కొట్టేసిందేమనుకుంటారు. కాదు, ఇది 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు అయిన అగ్రిమెంట్ ఇది. ఇది అగ్రిమెంట్ కాపీ అండి సచిన్ గారు ప్లీజ్. దిస్ ఈజ్ మై అగ్రిమెంట్ కాపీ. మీకు పంపిస్తాను, మీ అందరికి ఇస్తాను, ఆర్టీవీకి ఇస్తాను. మంచిగా డిస్ప్లే చేయండి. ఒక 1000 పేజీల అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ అంత ఇది 2013. దీనికి 2013లో కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఆయన చేసిన లీజ్ అండి ఇది. మేమేదో తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మీరు అంటుంది కరెక్టే. కానీ ఇక్కడ ఇప్పుడు జనాలకి చదివి వినిపించడం వల్ల ఇక్కడ ఉన్నది చెబితే కదా వాళ్ళకి అర్థమయ్యేది. డాక్యుమెంట్ ఇస్తున్నా కదా. దిస్ లీడ్ ఈజ్ ఎగ్జిటెడ్ ఆన్ ది డేట్ ఆఫ్ 2013 ఇన్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ 5th day of July 2013. 2013 నుంచే కదా రెంట్ కడుతున్నా. 30 లక్షల రూపాయలు కదా. ఇది కూడా నాది కాదు కంపెనీ, నేను డైరెక్టర్ కూడా కాదు, నా భార్య దీంట్లో. ఒక్క నిమిషం ఆగండి. 2013లో తీసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత దోసుకున్నట్టుగా మీరు తీసుకొని మీ కాళ్ళ మీద పెట్టుకోండి. నేను వద్దంటలే. నేను ఏమంటున్నా అంటే ఈ కాపీ పెట్టుకోండి, ప్రజలకు పంపించండి. క్లుప్తంగా 1000 పేజీలు ఉన్నాయి, మీరు టీవీలో ఇవ్వండి. ఇది అయిపోయిన తర్వాత నెలకు మనం 30 లక్షలు చెల్లించాల్సింది మౌలి గారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.